Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. రుచికరమైన వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త రెసిపీస్ తో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాల్టి మన టేస్టీ డిషెస్ ఏంటో చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు ఈ సెగ్మెంట్ లో ఎలాంటి టేస్టీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు మన ఆడియన్స్ ఎలాంటి వెరైటీ రెసిపీ అడుగుతున్నారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే, మంచి టేస్టీ రెసిపీ అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏంటండి ఇది? హలీం, కాకపోతే వెజ్ హలీం. ఓకే, సో వెజ్ హలీం జనరల్ గా మనకు బయట దొరకదు కదా, దొరుకుతుందా? ఈ మధ్య వెజ్ హలీం కూడా కొన్ని ప్లేసెస్ అందుబాటులో ఉంటుందా? ఓకే ఓకే, సో ఎలా అంటే వెజ్ హలీం కూడా మనము ఈజీగా చేసేసుకోవచ్చా ఇంట్లోనే? కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మిక్స్డ్ వెజ్ హలీం చేస్తున్నాం. ఓ, సో అయితే అన్ని కూరగాయ ముక్కలు అన్ని వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుని మనం చేసుకుంటాం. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి మిక్స్డ్ వెజ్ హలీం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ హలీం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, నానబెట్టిన రాజ్మా 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, తోక మిరియాలు 1 టీ స్పూన్, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. మనం స్టవ్ ఆన్ చేసేస్తున్నాం. ఓకే, ఇలా పాన్ లో చేసేసుకోవచ్చా రాజుగారు మనం హలీం? చేసుకోవచ్చండి. అంటే ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఉడికించడానికి నేను కుక్కర్ యూజ్ చేస్తాను. ఓకే ఓకే, కొంచెం వేయించడానికి అలా అంతా కూడా పాన్ లో చేసుకొని ఫైనల్ గా కుక్కర్ లో పెట్టేసుకోవచ్చు. ఎస్. ఓకే ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేస్తుంది. సో కిచెన్ లో డైరెక్ట్ గా ఈజీగా వాడుకోవడానికి బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం చక్కగా ఎక్కువ వంట కూడా చేసేసుకోవచ్చు మనం. ఎస్ అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ముందుగా మసాలా దినుసులు, ఓకే, అలాగే తోక మిరియాలు, ఓకే మిరియాలండి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర, అంటే షాజీరా కూడా వాడడం, కొద్దిగా జీలకర్ర కూడా ఉంటే బాగుంటుందా? పచ్చిమిరపకాయలు. ఓకే, దీంట్లో వెజిటేబుల్స్ అండి, క్యారెట్ ముక్కలు. సో మనం మిక్స్డ్ వెజ్ అనుకున్నాం కాబట్టి మనం ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు కదా? బీన్స్, ఓకే, కాలీఫ్లవర్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ. ఓకే ఓకే, సో మూత పెట్టేస్తారా? ఇది కొంచెం మనకు వెజిటేబుల్స్ వేగితే మిగతా ప్రాసెస్ మనం చేస్తాం. అవునా? సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే ఓకే అండి, ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. రాత్రిపూట 1 కప్పులో కాఫీ పొడి తీసుకుని అందులో మరిగించిన నీళ్లు కొద్దిగా వేసి ఉంచి ఉదయం లేచిన తర్వాత అందులోనే పాలు కలిపి వేడి చేసుకున్నట్లయితే కాఫీ మరింత టేస్టీగా రుచికరంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజుగారు, చూద్దామా? ఓకే అండి. ఓకే, సో కొద్దిగా వేగిపోయండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి. అవును, గోధుమ రవ్వ, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. ఓకే, సో ఏ హలీం పైన ఇది మెయినా? అవునండి. తర్వాత సోయా గ్రాన్యూల్స్. ఓకే, ఇప్పుడు ఇవి నానబెట్టుకోకుండా డైరెక్ట్ గా కూడా వేసేసుకోవచ్చా కుక్కర్ లో? మనం వేసుకోవచ్చు.
కాకపోతే టైం పడుతుంది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నానితే మనకి ఫాస్ట్ గా కుక్ అవుతుంది, అందుకని నానబెట్టేసుకున్నారు. అవునండి. ఓకే. ఎర్ర కందిపప్పు, మినపప్పు, ఓకే, అలాగే శనగపప్పు, ఓకే. సో వీటితో పాటుగా నానబెట్టిన రాజ్మా అండి. ఓకే. సరిపడా కారం, ఓకే, అలాగే సరిపడా ఉప్పు. ఓకే. ఎందుకంటే హలీం అనేది మనము డైరెక్ట్ గా తీసేసుకుంటాం కదా, కర్రీస్ అలా అనుకుంటే మనం తక్కువ ఎక్కువైనా బాగానే ఉంటుంది. సో ఇది కొంచెం టేస్ట్ మనం ఎంత తినగలిగితే అంత వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు, ఓకే, కొత్తిమీర, అలాగే పుదీనా, ఓకే, కొద్దిగా పెరుగండి. సో ఇదంతా బాగా కలిపేసుకోండి. ఓకే, ఓకే. సో ఇది ఇక్కడ వరకు రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీళ్ళు పోసేసి ఉడికిచ్చేసుకోవాలి మెత్తగా. ఓకే. సో ఇది కుక్ చేసుకునేటప్పుడు మనకు వాటర్ క్వాంటిటీతో పెద్ద పని లేదేమో కదా, అంటే కొంచెం మెత్తగా అయినా ప్రాబ్లం లేదు కాబట్టి. ఓకే. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు అంటే దీనికి మనకి విజిల్స్ ఎలా లెక్క? రెగ్యులర్ గా మనం ఎయిర్ చేసుకున్న 3 విజిల్ పెట్టుకుంటాం కదా. సో ఇక్కడ కనీసం ఒక 4 నుంచి 5 వరకు వస్తే మెత్తగా కావాలి. తర్వాత మళ్ళీ మనం మ్యాష్ చేసుకుంటాం కదా. అవునవును. సో మెత్తగా ఒకవేళ ఇక్కడే కొంచెం ఎక్కువ మనం మెత్తగా ఉడికించేసుకుంటే కొద్దిగా మ్యాష్ చేసుకున్నప్పుడు కొంచెం ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది కదా. ఓకే, వెయిట్ చేద్దాం రాజుగారు. రాజుగారు సరిపోతుందా? ఓకే కదా. ఓ, సో అలా పైన కనిపిస్తుంది కదండి. అవునవును. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఓకే. సో మిక్సీ పట్టేసుకుందామా? ఎస్. ఇప్పుడు ఇంకా ఇందులో మనం యాడ్ చేసుకునేవి ఏం లేవు, జస్ట్ అది మిక్సీ చేసుకుంటాం అంతే కదా. అయిన తర్వాత నెయ్యి. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. సో ఇలా మెత్తగా. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ అక్కడ నేతిలో కొద్దిగా వేయించుకుందామా? ఎస్. సో దీంట్లో నెయ్యి ఎంత బాగా వేస్తే అంత మంచి టేస్ట్. అలా పై పైన అలా తేరుతూ ఉంటుంది కదా బేసిక్ గా. మనకంటే సర్వ్ చేసిన తర్వాత బొర్లో పైనుంచి నెయ్యి అలా వేసిస్తారు కదా. అవునవును. సో కొద్దిగా కారం వేస్తున్నాండి నేతిలోనా? లైట్ ఆ స్పైస్ అనేది తగులుతూ ఉంటుంది పైన. ఓకే. ఇవన్నీ మనం బయట తినేటప్పుడు ఈ టేస్ట్లు ఎలా వచ్చినాయా అర్థం కాదు బేసిక్ గా. సో ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట వీటికి. ఓకే. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొత్తిమీర, ఓకే, పుదీనా. సో మనం ఇది ముందు యాడ్ చేసుకొని ఇవన్నీ వేసుకోవచ్చు, లేదా అది యాడ్ చేసిన తర్వాత మనం ఇది వేసుకోవచ్చు. నాన్ వెజ్ ఆయిల్ కూడా మీకు అదే నెయ్యి ఇదే కలర్ ఇలా కలర్. అవును. ఓ ఇదా, అది ఎందుకు ఎర్రగా ఉంటుందో అర్థం కాదు అది బేసిక్ గా. సో ఈ వేడిలో మనం కొంచెం కలిపేసుకుంటే సో హలీం కూడా మనకు వేడైపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం. ఓకే. వెజ్ లో అయినా నాన్ వెజ్ లో అయినా నిమ్మరసం కంపల్సరీ. ఓకే. బౌల్ ఇస్తారా? కమ్మగా ఆ మసాలా టేస్ట్ స్మెల్ సూపర్ గా ఉంది. ఓకే. డ్రై ఫ్రూట్స్. ఓకే. వేయించిన జీడిపప్పు, బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఓకే. నైస్. మిక్స్డ్ వెజ్ హలీం రెడీ.
ఓకే, మరి వేడివేడిగా మిక్స్డ్ వెజ్ హలీం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మిక్స్డ్ వెజ్ హలీం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ హలీం తయారు చేసే విధానం: ముందుగా గోధుమ రవ్వ, ఓట్స్, సోయా గ్రాన్యూల్స్, ఎర్రకంది పప్పు, మినప్పప్పు, శనగపప్పు, రాజ్మా నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తోక మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టిన గోధుమ రవ్వ, ఓట్స్, సోయా గ్రాన్యూల్స్, ఎర్రకంది పప్పు, మినప్పప్పు, శనగపప్పు, రాజ్మా, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్లోకి తీసుకొని మెత్తగా ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ హలీం రెడీ. మిక్స్డ్ వెజ్ హలీం తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. దాకా నుంచి వెయిటింగ్. వావ్, అంటే బేసిక్ గా మనం హలీం తింటుంటే ఆ సాఫ్ట్ టెక్స్చర్ ఇది ఇలా ఉంటుంది కదా. అవునండి. ఇందులో మనం అన్ని వెజిటేరియన్స్ పప్పులే యాడ్ చేసుకున్నా ఆ టేస్ట్ అనేది, ఆ ఫీల్. ఇప్పుడు నాన్ వెజ్ హలీం తింటే కూడా మనకి ఎలా ఉంటుంది అంటే చిన్న వేరియేషన్ ఉంది, కాకపోతే టేస్ట్ వైజ్ గా మసాలా అంతా మనకు ఒక్కసారి అలా తినేటప్పటికి చాలా బాగుంది. అండ్ అన్నిటి ఫ్లేవర్స్ కూడా అలా తెలుస్తూ కమ్మగా చాలా బాగుంది కదా. వెరీ టేస్టీ. సో ఇంకా పైనుంచి ఆ నిమ్మరసం అలా పిండుకొని కొంచెం పుల్లగా తింటూ ఉంటే ఈ ఘాటుకి ఆ పులుపుకి సూపర్ గా ఉంటుంది. సో హ్యాపీగా ఇంట్లోనే హలీం ఈజీగా చేసేసుకోవచ్చు. వావ్. సో చూసారు కదండి, మిక్స్డ్ వెజ్ హలీం చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ త్వరగా పురుగు పట్టకుండా ఉండాలంటే వీటిని శుభ్రం చేసి ఒక కంటైనర్లో ఉంచి దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఎక్కువ కాలం పురుగు పట్టకుండా పాడైపోకుండా ఉంటాయి. ఈరోజు వంటలు పిండి వంటల్లో వెజ్ హలీం తయారీ విధానం చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు వెంటనే ఈమెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టేస్టీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే కుర్బానికా మీఠా. మరి కుర్బానికా మీఠా తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు కుర్బానికా మీఠా. అవునండి. సో నాకు కూడా చాలా ఇష్టం రాజు గారి స్వీట్. కాకపోతే ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తింటమే కానీ ఇంట్లో కూడా మనం చేసుకోవటం అంటే వస్తుందా? చాలా ఈజీ అండి. చాలా ఈజీ, తక్కువ ప్రాసెస్ తో చేసుకోవచ్చు. కాకపోతే ఆ టేస్ట్ ఇదంతా చూస్తే ఇదేదో చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, అసలు ఎలా చేస్తారో అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉంటుంది. అవన్నీ క్లియర్ చేస్తే ఈ రోజు మీరు చక్కగా ఇంట్లో చేసేసుకోవడం చూపిస్తారనమాట. అవునండి. ఓకే, మరి కుర్బానికా మీఠా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కుర్బానికా మీఠా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన డ్రై ఆప్రికాట్స్ 200 గ్రాములు, పంచదార 1/2 కప్పు, రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, డ్రై ఆప్రికాట్ పలుకులు కొద్దిగా, కస్టర్డ్ 1/2 కప్పు. ఓకే రాజుగారు, ఎలా చేసుకోవాలి ఈ కుర్బానికా మీఠా? ఓకే అండి. సో ఇవేంటంటే మనం ఒక పూట ముందుగా డ్రైగా దొరుకుతాయి మనకు, నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత వీటిలోంచి మనం గింజలు వేరు చేసుకోవాలి. సో ఇలా గింజలు ఇవి తీసేసుకోవాలి. సో ఇవి మనకి ఆ డ్రై ఆప్రికాట్స్ అనేవి అన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా ఉంటాయి కదా, దొరుకుతాయండి. సో ఈ గింజల్ని మనం పగలకొట్టి వాటిలోంచి ఈ పలుకులు వస్తాయండి. చిన్న సైజు బాదంలా ఉంటాయి. అయితే ఇవి మనకి బయట దొరకవు? లేదండి, ఇవి పగలగొట్టుకుని అవి చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. ఓకే. సరిపడా పంచదార. ఓకే. ఇప్పుడు ఇది ఎలా మనము తిప్పుతూ అలా చిక్కబడేదాకా దాన్ని చేసుకోవాలి. బాగా ఉడికితే మనకు సరిపోతుంది. అంతే.
ఓకే మూత పెడదామా? మూత పెట్టేసుకుందాం. ఓకే సో ఇప్పుడు ఇది ఉడికేదాకా మనకి నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఏం లేదు కదా? లేదు. సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. యాపిల్ పళ్ళు అసలే కాస్ట్లీ ఫ్రూట్స్. ఇవి త్వరగా పాడైపోతే చాలా బాధగా ఉంటుంది కదా. అయితే యాపిల్స్ ని ఒకదానికొకటి అంటుకోకుండా ఫ్రిడ్జ్ లో ఉంచినట్లయితే ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా? రాజు గారు చూద్దామా? ఓకేనండి. వావ్, ఓకే ఏదో పాకం పట్టినట్టు చక్కగా దగ్గరగా అయిపోయింది. ఎస్. అంటే షుగర్ కూడా వేసాం కదా మనము. సో ఇది కూడా కొంచెం మనకు అలా మ్యాష్ అవుతుందండి. ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా రోజ్ సిరప్, అలాగే వీటిలోంచి మనం పలుకులు చేసాం కదా, సో దాంట్లో పగులు కొడితే మనకు వచ్చే గింజలు ఇవి కూడా వేస్తున్నాం. ఓకే సో రెడీ అయిపోయింది. ఓకే సో ఇంత సింపుల్ గా చేస్తాం. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చా? అదేమిటి కస్టర్డా? కస్టర్డ్ చేశాను. అంటే దీంట్లో అడిషనల్ గా మనం సర్వ్ చేసుకునేప్పుడు ఫ్రెష్ క్రీమ్ కానీ, తర్వాత కండెన్స్డ్ మిల్క్ కానీ, కోవా కలిపిన పాలు కానీ, లేదా ఇలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ తో కూడా అలా కూడా తీసుకుంటూ ఉంటారు. ఇంకా మన చాయిస్. ఓకే సో ఇక్కడ నేను కస్టర్డ్ చేశాను. కస్టర్డ్. ఓకే. అలాగే బాదం తురుము. ఓకే ఓకే సింపుల్ గా చేసేసి కుబానీ కా మీఠా రెడీ అండి. ఓకే ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో వాటర్ మిలన్ తో చేస్తున్నారు రాజు గారు ఈ రోజు. ఏం చేస్తున్నారు? ఫ్లవర్ చేస్తున్నాను. సో ముందుగా మధ్యలో రౌండ్ షేప్. ఓకే ఓకే. సో పెటల్స్ కొరకు స్కేలింగ్ చేస్తున్నాం. ఓకే. ఈ హాఫ్ లో 3 పెటల్స్ అండి. సో అటు ఇటు 2 లైన్స్ ఈక్వల్ గా గీసుకుంటే దాని మధ్యలో 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. అవునండి. ఓకే. సో మనకు ఆ విడ్త్ ని బట్టి మనము ఫ్లవర్ ని ఇచ్చేసుకోవాలి. yes అండి. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ ఫ్లెష్ కొంచెం ఇలా తీసేసేయాలి. ఓకే ఓకే. యా. నెక్స్ట్ ఈ రెండు మధ్యలో సైజుని బట్టి మనకు ఎన్ని రోస్ వస్తే అన్ని రోస్ తయారు చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ మధ్యలో ఇలా స్కూప్ లా తీసేస్తున్నాను. ఓకే, అది కూడా కొంచెం ఎలివేట్ అయినట్టు కనిపిస్తుంది. yes అండి. సో ఇలా గ్రూవర్తో లైన్స్ వేసేస్తాం. ఓకే. సో ఫ్రూట్ అనేది మనకి ఓపెన్ చేశాక ఎక్కువగా బాగా రెడ్ గా ఉంటే బాగుంటుంది, లుక్ బాగుంటుంది. యా. ఇంకా కాకపోతే మనకి అది చూసి తీసుకోవడానికి చాయిస్ ఉండదు కదా. నైస్. ఓ వావ్. ఓకే, మరి బ్యూటిఫుల్ కార్వింగ్ తో మన రెసిపీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు కుబానీ కా మీఠా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కుబానీ కా మీఠా తయారు చేసే విధానం: నానబెట్టిన డ్రై ఆప్రికాట్స్ లో గింజలు లేకుండా తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని పాన్ లోకి తీసుకుని పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక రోజ్ సిరప్, డ్రై ఆప్రికాట్ పలుకులు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కస్టర్డ్ వేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కుబానీ కా మీఠా రెడీ. ఓకే, ఇప్పుడు కుబానీ కా మీఠా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాము. రాజుగారి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. నైస్. బేసిక్గా ప్లెయిన్ కస్టర్డ్ కూడా మనకి చాలా సింపుల్ గా అయిపోతుంది కాబట్టి చక్కగా ఇలా చేసి సర్వ్ చేసుకుంటే కాంబినేషన్ లో తీసుకుంటే బాగుంటుంది. సూపర్ గా ఉంది. వెరీ టేస్టీ రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కారపూస, జంతికలు లాంటివి త్వరగా పాడైపోకుండా ఉండాలంటే ఒక పల్చటి క్లాత్ లో కొద్దిగా ఉప్పు వేసి మూట కట్టేసి కారపూస, జంతికలు ఉంచిన డబ్బాలో ఉంచినట్లయితే అవి వాటి క్రిస్పీనెస్ కోల్పోకుండా టేస్టీగా ఉంటాయి. ఓకే, మరి పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించే వంటలు చేయడానికి. చూద్దాం వాళ్ళు ఎలాంటి రెసిపీస్ చేస్తారు.
ఓకే అండి, మరి ఈ రోజు మనకి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారు. హాయ్ అండి. హలో, మీ పేరేంటి? నా పేరు షబీనా అండి. షబీనా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మలక్పేట అండి. మలక్పేట. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? జువేరియా. జువేరియా. మీరు ఎక్కడి నుంచి? సనత్ నగర్. సనత్ నగర్. సో మీ ఇద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా? యా, ఫ్యామిలీ ఫ్రెండ్స్. yes. ఓకే, సో మరి రెడీయా ఈ రోజు చక్కగా వంటలు చేయడానికి? ఎస్ అండి. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? ఏం చేస్తారు వంట? బగారా బైగన్. బగారా బైగన్ చేస్తారా? ఓకే. ఓకే, మరి బగారా బైగన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బగారా బైగన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు ½ కిలో, నువ్వులు ½ కప్పు, మెంతులు ½ టీ స్పూన్, జీలకర్ర ½ టీ స్పూన్, ఉల్లి విత్తనాలు ½ టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, వేరుశనగ గుళ్ళు ½ కప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి బగారా బైగన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, షబీనా గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ముందుగా వంకాయని 4 పార్ట్స్ గా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్ లో ఉంచాలి. తర్వాత తీసి డీప్ ఫ్రై చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ చేసుకుందాం. కొంచెం వేడయ్యాక వేద్దామా? సో అన్ని కట్ చేసేసి పెట్టుకున్నారా? కట్ చేసి రెడీగా ఉన్నాయి. ఓకే, అంటే దీనికి కంపల్సరీగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలా లేకపోతే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చా? డీప్ ఫ్రైనే చేయాలి కంపల్సరీ. డీప్ ఫ్రై అనేది ఎందుకంటే కర్రీలో లాస్ట్ లో వేస్తాం కదా. ఓకే, మరి డీప్ షాలో ఫ్రై చేయకూడదు, డీప్ ఫ్రై పచ్చి పచ్చిగా ఉంటుంది అలా అయితే. సో డీప్ ఫ్రై చేసేస్తే మనకి అది మొత్తం వంకాయ అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఓకే, ఇంకేమైనా రెడీ చేసి పెట్టుకోవాలా ఈ కర్రీకి మనం? ప్రస్తుతం అంటే దీనికి గ్రేవీగా కావాలని ఈ పేస్ట్ రెడీ చేస్తారా? ఏంటి పేస్ట్? ఇది పల్లీలు, నువ్వులు అండ్ కొబ్బరి అండి. మూడింటికి ఫస్ట్ మేము వేయించేసి గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కి మనం ఫస్ట్ ఆయిల్ లో కొద్దిగా బ్రౌనిష్ గా చేసుకోవాలి. తర్వాత దాన్ని గ్రైండ్ చేయాలి. ఆనియన్ కూడా ఆయిల్ లో ఫ్రై వేయించుకోవాలి. ఓకే, సో అయితే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అంతేనా? అంతే. ఓకే, వేద్దామండి ఇంకా. ఓకే, సో ఇవి ఇప్పుడు బాగా మనకి డీప్ ఫ్రై అయిపోవాలి. అవునండి. సో మరి ఈలోగా కర్రీ స్టార్ట్ చేసుకుందామా? వేసుకోండి. ఓకే, ఫస్ట్ గా కొద్దిగా ఆయిల్ వేయాలి. ఓకే, ఏం వేద్దాం? ఫస్ట్ మెంతులు వేయాలండి. మెంతులా? ఎందుకంటే ఇవి కొద్దిగా టైం పడుతుంది కదా బ్రౌన్ అవ్వడానికి. ఓకే, అంటే ఆ మెంతుల ఫ్లేవర్ అనేది బాగుంటుందా ఏంటి దీంట్లో? స్మెల్, ఫ్లేవర్ అన్ని వస్తాయా? ఓకే ఓకే, కొద్దిగా బ్రౌనిష్ రాగానే తర్వాత జీలకర్ర. ఓకే, కలోంజి ఓకే. ఇవి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. హాఫ్. నెక్స్ట్ రెడ్ చిల్లీస్, ఎండుమిర్చి పట్టుకోనా? నెక్స్ట్ కరివేపాకు. ఓకే, నెక్స్ట్ ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్. ఓకే, మూత పెడదామా? ఒక 2 minutes. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ ధనియాల పొడి వేయాలండి. పసుపు. ఆ కలంచి వేగుతున్న కొద్దీ మంచి స్మెల్ వస్తుంది. దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. దెన్ చిల్లీ పౌడర్. ఓకే, ఓకే. ఇమీడియట్ గా ఈ మసాలా వేసేయాలండి, లేకపోతే అది బ్లాక్ అయిపోతుంది. ఓకే, సో మనకి గ్రేవీ ఎంత కావాలంటే దానికి తగ్గట్టుగా ఈ పేస్ట్. మనం వంకాయ 1/2 కిలో తీసుకున్నాం కదా, దానికి బట్టి ఇది తగ్గట్టుగా. ఓకే, ఆ వంకాయలు చూడండి ఇంకా వేగాల కొద్దిగా. సో మనకంటే ఆ వైట్ కలర్ అంతా బ్రౌనిష్ గా వస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ టైం దీని తర్వాత చింతపండు పల్ప్.
యాక్చువల్లీ 1/2 కిలో బైగన్కి 1 టెన్నిస్ బౌల్ వరకు వేసేయాలండి, ఎందుకంటే ఆ పులుపు వస్తేనే బగారా బైగన్కి. ఓ అంటే మనం చింతపండు ఇలా దగ్గరికి చేస్తే ఆ బాల్ అంత సైజ్ రావాలన్నమాట. ఓ అది లెక్క అలాగా. ఓకే ఓకే. ఇప్పుడు సాల్ట్ వేయాలండి. ఓకే. కొద్దిగా వాటర్ అందులో ఉంటుంది. ఒక చిన్న కప్పు వాటర్ వేసేయాలి. ఓకే. బాగుంది, గ్రేవీ టెక్స్చర్ అంతా చక్కగా వచ్చేసింది. ఇలా ఆయిల్ పైన వచ్చే వరకు కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఓకే. సిమ్ లో ఉంచాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఓకే. వావ్, గోల్డెన్ బ్రౌన్. నైస్, బాగా వేయించావు. ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చా? సో ఈ వంకాయలు యాడ్ చేసిన తర్వాత మనం కాసేపు ఆ గ్రేవీలో ఉంచితే వాటికి కూడా టేస్ట్ అనేది పట్టేస్తుంది అనమాట. ఓకే. అలా చూస్తుంటే నిజంగానే నోరు ఊరుతోంది. వంకాయలు వేసిన తర్వాత కొత్తిమీర వేసేయాలి. వేసేసాను. పప్పు వేద్దాం వీటిని కాస్త గ్రేవీలో. బేసిక్గా వంకాయ ఎలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇట్లాంటి ట్రెడిషనల్ రెసిపీస్ అయితే కరెక్ట్గా చేస్తే ఇంకా మజానే వేరు కదా తినేటప్పుడు. మూత పెడదామా 1 నిమిషం? అక్కర్లేదా? స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే చాలు. చాలా? ఆఫ్ చేయనా? సో జస్ట్ ఒక 1 మినిట్ ఆ ప్రెషర్కి ఇది అవ్వాలి అంతేనా? ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, తీద్దామండి. అవునండి, రెడీ అయిపోయింది. నైస్. వావ్, వంకాయలు అన్ని కూడా మనకి ఒక సైజ్ లోనే ఉంటే అదే చూడడానికి బాగుంటుంది కదా. బగారా బైగన్ అంటేనే కొద్దిగా సెలెక్టెడ్ వంకాయలు తీసుకోవాలి. 2-3 షాప్స్ తిరగాలి కానీ మంచి ఒకే సైజ్. ఫైనల్ గా లైట్ గా కొద్దిగా కొత్తిమీర. ఇదే చేశారా? అవునండి. ఓకే, నైస్, బాగుంది. కర్రీ బాగుంది, కార్వింగ్ కూడా బాగా చేశారు. ఓకే, సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా బగారా బైంగన్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు బగారా బైంగన్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బగారా బైంగన్ తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, ఎండు కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. వంకాయలను 4 చీలికలుగా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి మెంతులు, జీలకర్ర, ఉల్లి విత్తనాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన వంకాయలు, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, బగారా బైంగన్ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పనస పండుని ఇంట్లోనే కట్ చేసుకునేటప్పుడు ఆ తెల్లటి పొరని కట్ చేయడం కష్టంగా మారుతుంది కదా. అలాంటప్పుడు పనస పండుని ఒక పాలిథిన్ కవర్లో చుట్టేసి ఒక 5-6 గంటలు ఫ్రిడ్జ్ లో ఉంచి ఆ తర్వాత కట్ చేస్తే ఆ తెల్లటి పొర ఈజీగా కట్ అయిపోతుంది. ఓకే, మరి బగారా బైంగన్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు జువేరియా ఏం చేస్తుందో చూద్దాం. సో రెడీయా? నువ్వేం చేస్తావంట? నవాబీ పన్నీర్ కర్రీ. ఇంత ఫాస్ట్ గా చెప్పేసి వంటలు అలా టకటక చేసేస్తావా? అలవాట బాగా, అంత ఫ్లో లో వచ్చేసిందో అలాగా. ఓకే, మరి నవాబీ పన్నీర్ కర్రీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నవాబీ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, టమాటో ప్యూరీ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, షాహీ పన్నీర్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క చిన్న ముక్క. ఓకే జువేరియా, స్టార్ట్ చేద్దామా? ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో నవాబీ పన్నీర్ కాబట్టి కొంచెం ఆయిల్ బాగానే పడుతుందా?
అన్ని బాగానే పడతాయి. అన్ని కాజు బాగానే పడుతున్నాయి. అవును కదా, కాజు పేస్ట్ చాలా రిచ్ డిష్ అనుకుంటా ఇది. ఆయిల్ ఉన్నా కానీ బటర్ కూడా ఉంది. బటర్ కూడా వేయాలా? అప్పుడే ఈ టేస్ట్ అంతా బాగా వస్తుందా మనకి? బిర్యానీ ఆకు. ఓకే. పత్తా, ఆనియన్ పేస్ట్. ఓకే. ఆహా, చక్కగా బోల్డ్ అంత వాటర్ వచ్చేసింది ఆనియన్ పేస్ట్ లో. కలుపు జాగ్రత్త. నెక్స్ట్ ఏమిటి? జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంతో పాటు ఉప్పు. ఉప్పు ఓకే, సరిపడా. అంటే కూరకి ఎంత కావాలో అంత. అన్ని అలా పోసేస్తున్నావు ఏంటి? అంతేనా? అదే అలవాటా? ఓకే. సో నెక్స్ట్ సాల్ట్ తర్వాత ఏం వేద్దాం జుబైరా? ఇది సాల్ట్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఏమంటారు మగ్గాలి. బాగా వేగాలన్నమాట. వేగాలి. ఓకే ఓకే, అది టేస్ట్ మొత్తం వస్తుంది మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? చక్కగా ఆయిల్ కూడా పక్కన వచ్చేస్తుంది. ఇప్పుడు చిల్లీ పౌడరా? సో ఇందులో కూడా మనకి గ్రీన్ చిల్లీ అవసరం లేదు. సో ఈ ఐటమ్స్ లో ఓన్లీ కారమే వాడుకోవాలా? పచ్చిమిరపకాయలు వేయకూడదా? వేయచ్చు, ఆప్షనల్. ఓకే. నెక్స్ట్ పసుపు. టమాటో ప్యూరీ. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? ఇప్పుడు మసాలా. ఇది కొంచెం గరం మసాలా. ఓకే. ఇది షాహీ పనీర్ మసాలా. నెక్స్ట్ అదేమిటి? ఇది నట్మిక్ పౌడర్. ఓకే, అంటే జాజికాయ పొడి. అంటే అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది అది. ఓకే. ఇది కసూరి మేతి. ఓకే. ఇది కొంచెం వేగాలి. మసాలాలు అన్ని. ఆయిల్ కొంచెం పైకి వస్తే ఇప్పుడు అన్ని యాడ్ చేసేసుకున్నాం కదా. ఈ ఫైనల్ పేస్ట్ ఎప్పుడు యాడ్ చేసుకుంటాం? కాజు పేస్ట్ కొద్దిగా లాస్ట్ లో, ఎందుకంటే అడుగున అంటుకుంటుంది. అవును కాబట్టి. ఓకే, కానీ అది కూడా మరి బాగా వేగాలి కదా. ఈ మసాలాలు అన్ని అయిపోయిన తర్వాత సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వేద్దామా? మొత్తం కావాలా? అందుకనే అదే కొంచెం కాస్ట్లీ డిష్ ఇది ఏమైనా. ఓకే, చాలా కలిపేసి చక్కగా. సో ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం స్పెషల్ అకేషన్స్ లో చేసుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే రెగ్యులర్ గా తినే టేస్ట్లకి ఇలాంటివి అకేషనల్ గా చేసుకున్న దానికి కొంచెం మనకి ఆ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం వేద్దాం? పట్టుకోనా? కొద్దిగా బటర్ వేయి. నేను తిప్పుతూ ఉంటా చక్కగా అడుగంటకుండా. అంటే ఈ బటర్ టేస్ట్ కూడా ఇందులో కంపల్సరీయా? అది బాగుంటుంది ఫ్లేవర్. ఓకే ఓకే, చక్కగా చూసావా ఆయిల్ అంటే ఎలా వస్తుంది. నీకే ఎంకరేజ్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్ షాలో ఫ్రై చేసుకోవాలి. వేయించాలా? మొత్తం వేసేనా పన్నీర్? ఆహా, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి బాగుంది. ఓకేనా? ఓకే. ఇది వేసేనా అందులో? అదే కొద్దిగా వాటర్ వేసాక వేయారా? వేయొచ్చు కదా. అంటే ఎక్కువసేపు వేగి ఇందులో ఉంటే మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువ పట్టేస్తుంది కదా దీనికి. ఓకే, నెక్స్ట్ క్రీమ్. ఇంత పడుతుందా మనకి? ఓకే, కలిపేసి. ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయినాయా? ఒకటి ఏమిటి? కొత్తిమీర. ఇలాంటి క్రీమ్ ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి కదా. ఓకే, సో ఫైనల్ గా ఇంకా క్రీమ్ వేస్తే మనకి డిష్ రెడీ అనమాట. ఓకే, బాగుంది. కొత్తిమీర ఫైనల్ గా కొత్తిమీర వేస్తే ఆ ఒక ఆనందం ఉంది చూడు. అమ్మయ్య, డిష్ అయిపోయిన తొందరగా తినేయొచ్చు అన్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఆయిల్ అంతా కూడా ఇలా రిలీజ్ అయితే చక్కగా మనకి డిష్
రెడీ అయిపోయింది, రెడీ అయిపోయింది అన్నట్టు తెలుస్తుంది. ఏ మసాలా కూడా పచ్చిగా ఉండదు అనేది. ఓకే, ఓకేనా? ఆఫ్ చేద్దామా? డిష్ ఇవ్వరా? సో ఇద్దరు కూడా చాలా చక్కగా చేశారు వంటలు. కొంచెం టఫ్ కాంపిటీషన్ ఈ రోజు. చూద్దాం. సన్నా రెసిపీ అండి. సన్నా రెసిపీయా? మీ డిష్ చూసి మా నోరు ఊరుతుండేనండి, చెప్పలేము. ఈ బీట్రూట్ ఫ్లవర్ నువ్వే చేసావా? వావ్. మరి రాజు గారి కార్వింగ్స్ బాగా ఫాలో అవుతావా ఏంటి? చూస్తూ ఉంటావా? స్పూన్ ఏమవుతుంది? అది క్రీమ్ కోసమా? ఓకే. ఓకే, నైస్. వంట బాగుంది, ఫ్లవర్ కూడా బాగుంది. వెరీ నైస్. సో నవాబీ పన్నీర్ కర్రీ రెడీ. ఓకే, మరి నవాబీ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నవాబీ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించాలి. పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, టొమాటో ప్యూరీ వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, షాహీ పన్నీర్ మసాలా, జాజికాయ పొడి, కసూరి మేతి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, వెన్న వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా తగినన్ని నీళ్లు పోసి వేయించిన పన్నీర్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నవాబీ పన్నీర్ కర్రీ రెడీ. సో రాజు గారు బగారా బైంగన్ అండ్ నవాబీ పన్నీర్ కర్రీ. సో ఇద్దరు కూడా బాగా కుక్ చేశారు. సో టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఫస్ట్ ఏం టేస్ట్ చూద్దాం? బగారా బైంగన్. ఓకే, బాగుంది. ఇంకొక స్పూన్ తినేస్తాను మొత్తము. ఓకే, నెక్స్ట్ నవాబీ పన్నీర్ కర్రీ. అంటే మామూలుగా చూస్తే కూడా ఇద్దరు బాగా ఎక్స్పర్ట్ లానే చేసేసారు ఇద్దరు. సో అన్ని కూడా ఈ బైగన్ లో కూడా కరెక్ట్ గా, అంటే చాలా కొద్ది మందికి అంటే కరెక్ట్ గా తెలిసి ఏంటంటే బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అనేది చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు. సో దానివల్ల మంచి టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. సో ఇక్కడ అది కూడా వాడారు మీరు, చాలా బాగుంది. తర్వాత మసాలా పేస్టు, చింతపండు పులుసు, ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీలో బాగా చేశారు. అలాగే నవాబీ కూడా నవాబ్ స్టైల్లోనే ఉంది. సో రెండిట్లో అంటే కొంచెం టఫ్ గానే ఉంది, కొంచెం టఫ్. ఇద్దరు మంచి టేస్ట్ గా చేశారండి. టేస్ట్ వైజ్ గా ఇద్దరు సూపర్ సూపర్. కాకపోతే కాంపిటీషన్ లో ఫైనల్ విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు చెప్పేస్తారు రాజు గారు. రాజు గారు నవాబీ. సో అయితే విన్నర్ జువేరి అన్నమాట. కంగ్రాచులేషన్స్. మంచి ప్రొఫెషనల్ షెఫ్ చేసినట్టు చేసావు. ఆ టేస్ట్ అలాగే ఉంది ఎగ్జాక్ట్ గా. ఆల్ క్రెడిట్ గోస్ టు మై మామ్. yes. ఓకే, సో మంచి టేస్టీ రెసిపీ రోజు మాకు చేసి చూపించినందుకు నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. సబీనా గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీది కూడా టేస్ట్ వైజ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఇద్దరికి కూడా చక్కగా టేస్టీ రెసిపీస్ ఈ రోజు మాకు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళకి ఊరించే వంటని. దేనికదే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. గులాబ్ జామ్ చేసేటప్పుడు కోవాలో అరకప్పు పన్నీర్ కూడా కలిపి చేసినట్లయితే గులాబ్ జామ్ మరింత టేస్టీగా వస్తాయి. ఓకే, మరి ఈరోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన టేస్టీ వెరైటీస్ అని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన ఈ వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉంటాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం.
ఈరోజు వంటలు పిండి వంటలు చూసినా మిక్స్డ్ వెజ్ హలీం. హలీం అంటే చికెన్ మటన్తో చేయడమే కాకుండా ప్రత్యేకించి ఇలా వెజిటబుల్స్తో దాల్తో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చక్కటి పోషక విలువలు కూడా ఉంటాయండి. ఇందులోనేమో మనకు రకరకాల వెజిటబుల్స్ ఉన్నాయి. కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీలు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే పప్పు దినుసులు కూడా కందిపప్పు, పెసరపప్పు, రాజ్మా ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయన్నమాట. తర్వాత పుదీనా, కొత్తిమీర, నెయ్యి ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని రకాల పప్పు వెరైటీల కంటే కూడా 1-2 యాడ్ చేసుకొని వెజిటబుల్స్ ఇన్ని రకాలు ఉంచుకుంటూ కూడా మనం ఈ వెరైటీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంచి పౌష్టికాహారంలా కూడా ఉంది. సో పండగ సందర్భంగా చక్కగా నాన్ వెజ్తో చేసే హలీం ఎంత పోషక విలువలు ఉంటాయో ఇంచుమించు మనకి ఇందులో కూడా అంతే పోషక విలువలు ఉంటాయండి. నిర్భయంగా ట్రై చేయొచ్చు. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కుబ్బానికా మీఠా, ఇది చాలా ఫేమస్ స్వీట్ అండి. ఇది కూడా జనరల్గా చాలా రుచికరంగా చాలా బాగుంటుంది. ఏప్రికాట్స్, కస్టర్డ్, షుగర్ వీటితో చేసిన స్వీట్. ఇలాంటి స్వీట్స్ మనం బెల్లంతో చేయలేము కూడా అనుకుంటాం, ఎందుకంటే ఆ రుచి ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఎప్పుడైనా ఒకసారి ఇలా ఏప్రికాట్స్తో ట్రై చేసుకోవడం పర్వాలేదు. ఏప్రికాట్స్ చాలా పోషక విలువలు కల ఫ్రూట్. విటమిన్ ఏ, విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. పీచ్ కూడా ఉంటుంది. ఏప్రికాట్ అసలు మన దేశంలో పండదు. సో అది ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైనా ఒకసారి ఇలా స్వీట్ చేసుకొని తీసుకుంటే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా ఏప్రికాట్ మంచిది, ఆలివ్ ఆయిల్ మంచిది అని మనం ఇంపోర్ట్ చేసి తినాల్సిన అవసరం కూడా లేదు. మన కంట్రీలోనే మన ఎన్వైరన్మెంట్లో బాగా పండే వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకుంటేనే పోషక విలువలు చక్కగా ఉంటాయి. ఇక ఊరించే వంటలో చూసిన బగారా బైంగన్, అలాగే నవాబీ పన్నీర్ కర్రీ. ఈ బగారా బైంగన్ కూడా చక్కటి టేస్టీ అండ్ హెల్తీ డిష్. కాకపోతే వంకాయలు డీప్ ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు మీరు వారం అంతా కూడా కరెక్ట్గా ఆయిల్ ఎక్కువ లేకుండా తింటాము, ఇలా అకేషన్గా మేము కొంచెం ఆయిల్ ఎక్కువ ఇష్టపడుతున్నాము, ట్రై చేయొచ్చా అంటే ట్రై చేయొచ్చు. నిజంగానే చాలా రేర్గా మనం తీసుకున్నాం అనుకోండి ఇలాంటివి, అంటే రోజు కూడా మంచి డయట్ 4 teaspoons ఆఫ్ ఆయిల్ మాత్రమే తీసుకుంటూ ఎప్పుడైనా ఒకసారి ఇలాంటివి తీసుకుంటే డెఫినెట్గా మనకి ఇబ్బందులు అనేవి రావు. ఇంకొకటి చెప్పనా, బగారా బైంగన్లో మనం వంకాయలు డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, ఆ స్టెప్ కంటే కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకుని ఇదే కర్రీ చేసుకున్నా ఆల్మోస్ట్ మనకి సేమ్ రుచి కూడా వస్తుంది. చింతపండు గుజ్జు, నువ్వులు, ఎండు కొబ్బరి, క్యాషినట్ పేస్ట్ ఆల్రెడీ చాలా రిచ్గా ఉంది కాబట్టి ఈ బగారా బైంగన్ ఆ స్టెప్ని మనం డెఫినెట్గా షాలో ఫ్రై చేసుకుంటే ఇంకా మంచి. నవాబీ పన్నీర్ కర్రీ పేరే చాలా రిచ్గా ఉంటుంది. నవాబీ డిషెస్ అన్నీ కూడా వెరీ రిచ్ అండి, రిచ్ అండ్ లాట్ ఆఫ్ మసాలా. సో ఏంటంటే ఇది హెవీగా ఉంటుంది సిస్టమ్ పైన, డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కొద్దిగా కాస్త ఇబ్బంది పడవచ్చు. అయినా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి నో ప్రాబ్లం. పన్నీర్, తర్వాత ఫ్రెష్ క్రీమ్, జాజికాయ ఎందుకు వేస్తారు తెలుసా? ఇలాంటి ఐటమ్స్లో త్వరగా చక్కగా జీర్ణం అయిపోవాలి అని వేస్తూ ఉంటారు. సో బేసిక్గా లాట్ ఆఫ్ మసాలాస్ అండ్ ఫ్రెష్ క్రీమ్తో పాటు పన్నీర్ కూడా డిఫికల్ట్ కాబట్టి డైజెస్ట్ చేయడం ఓకే ఫర్ ఫెస్టివల్ డేస్. రెగ్యులర్ ఈటింగ్కి మాత్రం అంత మంచిది కాదు. సో ఈరోజు మీరు చూసిన రెసిపీస్ అన్నీ కొన్ని రోజువారీ డైట్కి పనికొస్తాయి, కొన్ని ఇలాంటి స్పెషల్ పండగ రోజు స్పెషల్ అకేషన్స్లో మాత్రమే యూజ్ అవుతాయి. అవేంటంటే బగారా బైంగన్, నవాబీ పన్నీర్ కర్రీ స్పెషల్ అకేషన్స్కి, కుబానికా మీఠా కూడా స్పెషల్ అకేషన్స్కి యూస్ఫుల్. డైలీ డైట్కి మనకు ఈ మిక్స్డ్ వెజ్ హలీం అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. వెరీ హెల్దీ అండ్ న్యూట్రిషియస్. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు వాళ్ళకి తెలిసిన వంటని ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ తెలియచేయచ్చండి. అలా రాసి పంపించినందుకు కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి. MTR మసాలా వారి లక్షాధికారి కాంటెస్ట్ లో పాల్గొనండి. ప్రతి వారం ₹1,00,000తో పాటు 10,000 విలువ గల MTR వారి బహుమతులు గెలుపొందండి. జస్ట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1800-200-8363. రాజు గారు, ఈ రోజు రెండు కూడా మంచి స్పెషల్ ఐటమ్స్ చూపించారండి. హలీం చక్కగా ఇంట్లోనే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకునే విధానం చూపించారు. అండ్ కుర్బానికా మీఠా, ఇది కూడా ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు అని నాకు తెలియదు యాక్చువల్ గా. సో ఈ రోజు మీరు చూపించిన ప్రాసెస్ తో ఈ రెండు కూడా చాలా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే హైజీనిక్ గా చేసుకోవచ్చు అనేది బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి.
ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ స్పెషల్స్ అన్ని కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.